హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. మనం అయితే ఈరోజు నారాయణవనం వెళ్తున్నాం అనమాట. వెంకటేశ్వర స్వామి వేటకు వచ్చి పద్మావతి అమ్మవారిని చూసి కళ్యాణం చేసుకుంది ఇక్కడే అనమాట. ఇక్కడ కళ్యాణం చేసుకొని నెక్స్ట్ శ్రీనివాస మంగాపురంలోకి అయితే వెళ్ళి అక్కడ ఒక 6 months ఉండి తిరుమలకి అయితే వెళ్తారనమాట. ఇది వచ్చేసేసి మనకి పుత్తూరు దగ్గర వస్తుంది నారాయణవనం అనేది. అండ్ తిరుపతి నుంచి ఇది 38 kilometers వస్తుందన్నమాట. ఈయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి. సో ఏంటంటే ఎవరికైతే కళ్యాణం జరగట్లేదు, అడ్డంకులు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు సంబంధాలు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈయన కనుక మనం దర్శించుకున్నట్టయితే ఖచ్చితంగా 6 months లోపు కళ్యాణం అయితే జరుగుతుందంట. అండ్ ఇక్కడ వచ్చేసేసి టెంపుల్లో పద్మావతి అమ్మవారు ప్లస్ ఆండాలు అమ్మవారు కూడా ఉన్నారనమాట. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ వేటకు వచ్చినప్పుడు ఏదైతే కత్తి వాడారో వెంకటేశ్వర స్వామి, ఆ కత్తి కూడా ఇక్కడే ఉందన్నమాట. అండ్ మనం ఆ కత్తిని కూడా దర్శించుకోవచ్చు. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది, నారాయణ వనం. అండ్ ఎవరైనా తిరుమల వచ్చి ఇక్కడ చూడాలి అని అనుకుంటే మాత్రం వచ్చేయండి. గూగుల్ మ్యాప్లో కనుక టైప్ చేసినట్టయితే నారాయణ వనం అనేసి వచ్చేస్తుంది. జస్ట్గా ఒక తిరుపతి నుంచి ఒక 45 minutesలో మనం అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ క్రౌడ్ కూడా పెద్ద ఏముండదు. అండ్ మనం అర్చన చేయించుకోవాలంటే 20 rupees అయితే పే చేసేసి అర్చన అయితే చేయించుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా 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 బాగుంది, చూడాల్సిన టెంపుల్. కళ్యాణం అయితే అయ్యింది ఇక్కడే అనమాట వెంకటేశ్వర స్వామికి. సో ఓం నమో వెంకటేశాయ. మీకు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త ప్లేసెస్ చూపించాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.